హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో అయితే సైన్స్ డే కోసం అయితే ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అది వచ్చేసి పాలీ హౌస్ అన్నమాట. మనకు కావాల్సిన మెటీరియల్ తీసుకుంటానికి మనమైతే ల్యాబ్లోకి అయితే వెళ్ళేద్దాం. ఇది వచ్చేసి మా ల్యాబ్ పక్కకున్న చిన్న స్టోర్ రూమ్ అన్నమాట. ఇందులో మనకు పాలీ హౌస్కి కావాల్సిన మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఏమున్నాయంటే పైప్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ పైపులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి స్నేక్ అన్నమాట. అండ్ రియల్ స్నేక్ ఇది ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పైపులే మనం అయితే యూజ్ చేయబోతున్నాం. మనోడైతే ఒక 2 పైప్ లైన్ జాయింట్ చేసి కిందికేసి ఏమంటుండో మీరే చూడుర్రి. ఇంతే బగలేదు ఇంకోవా. అండ్ ఇలాంటి కట్టలు అయితే తీసుకొని మనకైతే పాలీ హౌస్కి అయితే యూజ్ చేయబోతున్నాం. మన పని అయితే షురు చేసినాం అన్నమాట. మనకైతే ఎంత ప్లేస్ పడుతుంది అనేది మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఎక్కడెక్కడ పొక్కలు లేవాలని చూసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు, మేమైతే చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేస్తాం ఈ పాలీ హౌస్ని. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, కట్టలు అయితే బాగా తెస్తున్నాం. మేము ఇక్కడ పని చేస్తుంటే మనోడు వచ్చేసి పోరగాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాటు బాలు ఇగ్గుకొని వాళ్ళతో అయితే ఆడాడుతుండు. అండ్ మా సార్తో పాటు అయితే బయటకు అయితే వచ్చేసాం. మనకైతే పాలీ హౌస్ పైనకి అయితే మనకు గ్రీన్ క్లాత్ కావాలి. అండ్ దాని అయితే తీసుకువెళ్ళాం. మన పాలీ హౌస్కి అయితే ఈ గ్రీన్ క్లాత్ అయితే వాడబోతున్నాం. అండ్ చాలానే ఉంది ఇది. మనవాడు వచ్చేసి చేతిలో చిన్నది పట్టుకున్నాడు, నాకేమో ఈ పెద్దది ఇచ్చారు బాగుపడి అనుకున్నాడు కావచ్చు మరి. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకైతే 5% అయితే అయిపోయింది అన్నమాట. అండ్ మనమైతే కట్టెలన్నీ వాతేసి ఇక్కడ పైప్స్ అయితే సెట్ చేసుకున్నాం. అండ్ ఈ గ్రీన్ క్లాత్స్ అయితే దాని మీకు కవర్ చేసేయాలి. ఈ గ్రీన్ క్లాత్ వచ్చేసి మనకైతే సరిపోవడం లేదు మన పాలీ హౌస్కి. దానికోసం అయితే మేమైతే జాయింట్ చేస్తున్నాం. మన గ్రీన్ క్లాత్ వచ్చేసి ఇంత పెద్దదిగా అయితే అయిపోయింది. అండ్ మనం ఏదైతే సెటప్ చేసామో దాని మీద అయితే కవర్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే మన గ్రీన్ క్లాత్ వచ్చేసి దీనికైతే వచ్చేసింది అనమాట. అండ్ సెంట్రీ వైర్తో అయితే మొత్తం ఫిట్ చేసేస్తున్నాం. అండ్ మీరు చూడొచ్చు అవుట్లుక్ ఎలా ఉందో ఇది. మన పాలీ హౌస్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. మనకైతే 50% అయితే పాలీ హౌస్ అయితే అయిపోయింది. నేను మా సార్ వచ్చేసి జైత్యాలకి అయితే వచ్చేసాం. మనకైతే స్ప్రింక్లర్లు వాటర్ పంపులు అయితే కావాలి. అండ్ దానికోసం అయితే మేము చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి పాటలు పెట్టుకుంటాం. మన వర్క్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన పాలీ హౌస్కి అయితే చాలా ప్రాపర్ లుక్ అయితే వచ్చేసింది. అండ్ గ్రీన్ క్లాత్ అండ్ వైట్ క్లాత్ అయితే మనం అయితే కవర్ చేసేసాం మొత్తం. లోపలైతే మనమైతే కింద గ్రీన్ క్లాత్ అయితే వేసేసాం. అండ్ ఇక్కడ మనం బెంచీలు తెచ్చుకున్నాం. ఈ బెంచెస్ మీద మనం అయితే ప్లాన్స్ పెట్టేసుకుందాం. అండ్ బెంచెస్ మీద కూడా మనం గ్రీన్ క్లాత్ అయితే వేసేద్దాం. మనకు మంచి లుక్ వస్తుంది అన్నమాట. చూడవచ్చు మీరు ఇక్కడ మొత్తం అయితే కవర్ అయితే అయిపోయింది. అండ్ ప్లాన్స్ కూడా తెచ్చేసామన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ వీటిని సెట్ చేసి మనకు స్ప్రింక్లర్స్ అండ్ వాటర్ పంప్ అయితే ఫిట్ చేయాలి. అండ్ ఇక్కడ పైన వచ్చేసి డోర్ అన్నమాట ఇది. అండ్ దీన్ని మనం జస్ట్ మలిపి మీద అయితే ఫిక్స్ చేయాలి ఇలా. అండ్ మళ్ళీ వేసేటప్పుడు జస్ట్ ఆ పిన్నులో అంటే దానికి వచ్చేస్తుంది కర్టెన్ తిరిగా. అండ్ ఇక్కడ వాటర్ పంపు స్ప్రింక్లర్స్ అయితే ఫిట్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ మనకైతే వెనక స్విచ్ చేయగానే మనకైతే లోపల వాటర్ పంపు అక్కడ మనకు ఫాగ్ లెక్క అయితే మనకు వాటర్ వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. పాలీ హౌస్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడండి ఒకసారి ఎలా వర్క్ అవుతుందో. మిడిల్లో అయితే స్ప్రింక్లర్స్ ఉన్నాయి. అండ్ సైడ్ నుంచి అయితే మనకైతే వాటర్ పంప్ అయితే ఫిక్స్ చేసాం. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ చాలా బాగా వర్క్ అవుతుంది.